కాలేజీల్లో చదువుకోవడానికి ఎక్కడో దూర దూర ప్రాంతాల నుంచి వచ్చేస్తారు. అప్పటి వరకు తన సొంత ఊరిలో చదువుకున్న ఒక విద్యార్థి దూర ప్రాంతాలకు వెళ్ళి ఇంటర్, డిగ్రీ, పీజీ, మెడిసిన్ ఇవన్నీ చేయడానికి వెళ్ళిపోతారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత బేసికల్గానే అక్కడికి వెళ్ళిన పిల్లగాడికి బిక్కుమంటూ భయపడుతూ ఉంటారు. దాన్ని ఆసరిగా తీసుకొని అక్కడున్న సీనియర్ స్టూడెంట్స్ పిల్లల్ని ర్యాగింగ్ చేయడం సర్వసాధారణమైన విషయం అప్పట్లో. అయితే ఇప్పుడు అది దారి తప్పడం వలన గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసింది. అయినా అక్కడక్కడ కొన్ని చోట్ల ర్యాగింగ్ జరుగుతూనే ఉంది. నిన్న కేరళలో మెడికల్ కళాశాల అనుకుంటా, వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, అక్కడ సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థుల్ని చాలా దారుణంగా ర్యాగింగ్ చేశారు. ఎంత దారుణంగా అంటే సహజంగా సీనియర్లు జూనియర్ల చేత బట్టలు ఉతికించడం, లేకపోతే బట్టలు ఆరేపించడం, లేకపోతే నోట్స్ రాయించడం, లేకపోతే పాటలు పాడించడం, డ్యాన్స్ చేయడం, ఇవన్నీ కూడా సహజంగా మేము చదువుకునేటప్పుడు కూడా జరిగాయి. అయితే ఈ స్థాయిని దాటిపోయినప్పుడు అది ఒక దారుణమైన స్థితికి వెళ్ళిపోయింది. అది చాలా ప్రమాదకరం. దాన్ని కోర్టులు బ్యాన్ చేశాయి. అసలు ర్యాగింగ్ నేరం. అది ఎవరన్నా కంప్లైంట్ వెళ్ళి ఇస్తే ఆ స్టూడెంట్లను బ్యాన్ చేసేస్తారు. ఇందుకు ఏం జరిగింది? కేరళలో ఒక పిల్లగాడు అప్పుడే వచ్చిన జూనియర్ని కొంతమంది రోజు సీనియర్లు ఆయన రూమ్కి వెళ్ళి, అసలు అది మనం చెప్పుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. జూనియర్లకి డ్రాయర్లని కిందకి తీసేసి వాళ్ళ మర్మ అంగాల మీద, వాళ్ళ సీక్రెట్ పార్ట్ల మీద డంబెల్స్ పెడతారంట. డంబెల్స్ అంటే ఏంటి? ఎక్సర్సైజులు చేసుకుంటారు జిమ్లో. చాలా వెయిట్ ఉంటాయి. అవి వాటి మీద పెట్టి వీళ్ళు జోకులు వేసుకోవడం. అసలు ఎంత దారుణం అంటే అది కొన్నిసార్లు మితిమీరితే పిచ్చి స్థాయికి వెళ్ళిపోతే ఏది కూడా మితిమీరకూడదు. డంబెల్స్ పెట్టేయటం, లేకపోతే గుంజుళ్ళు తీయించడం. కొన్నిసార్లు ఆ సీనియర్ స్టూడెంట్స్ అదే ఇంకా మనం చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి ప్యాంట్ల కిందకి లాగేసి ఆ సీక్రెట్ మర్మాంగాలకి రబ్బర్లు చుట్టేసి ఇలా కిందకి లాగటం, లేకపోతే ఆ మర్మాంగాలకి టెస్టికల్స్కి ఒక 1/2 కేజీ 1/2 కేజీ రాయి కట్టేసి ఇలా ఏళ్ళ తీయటం, ఇలా చాలా దారుణాలు. ఇక ఆ పిల్లలు అవన్నీ భరించలేక ప్రిన్సిపాల్కో లేకపోతే ఎవరికో ఫిర్యాదు చేస్తే వాళ్ళు పోలీసులు చెప్పారు. పోలీసులు వచ్చేసి ఆ సీనియర్లు 3-4 తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పడేశారు. డీబార్ చేసి పడేశారు వాళ్ళని. అసలు వాళ్ళు చదువుకోకుండా చేయాలి ఎక్కడ. ఎందుకంటే ర్యాగింగ్లు ప్రభుత్వం ఎప్పుడో బ్యాన్ చేసింది. దయచేసి మీరు విద్యార్థులు ర్యాగింగ్లు చేయడం మానేయండి. ఎక్కడి నుంచో వచ్చినప్పుడు భయపడతా ఉంటాడు. వాడికి అవసరమైతే ధైర్యంగా ఉండండి, నోట్స్ ఇవ్వండి, ప్రేమగా ఉండండి. అంతే తప్ప వాడిని చిత్రహింసలకు గురి చేయమాకండి. ఇంకా చదువుకోవడానికి చాలా మంది భయపడిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. అవి దేవాలయాలు, విద్యాలయాలు, అందరం కలిసి ఎదగడానికి ఉన్న ఒక స్థలం. అది హింసించడానికి కాదు. జై హింద్.